హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్ ప్రోగ్రామ్ని ఎలా రాయాలో నేర్చుకుందాం. అంటే నార్మల్గా రాసేటువంటి ఒక చిన్న ప్రోగ్రామ్ని ఎంత ఈజీగా రాయొచ్చో చూద్దాం. సో ఒక ప్రోగ్రామ్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫర్ సపోజ్ సి లాంగ్వేజ్ అనుకోండి. సి లాంగ్వేజ్లో కనుక మీరు ఒక ప్రోగ్రామ్ రాయాలనుకున్నారనుకోండి, అక్కడ ఆ లాంగ్వేజ్ అంటే ఆ సి లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 4 అంశాలు ముందుగానే మనం తెలుసుకోవాలి. అంటే సి లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసే స్ట్రక్చర్ ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్, అండ్ వాట్ ఆర్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్, అండ్ వాట్ ఈస్ ద వేరియబుల్ ఇన్ సి లాంగ్వేజ్, అండ్ హౌ టు డిక్లేర్ ద వేరియబుల్స్ ఇన్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే సి లాంగ్వేజ్లో వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తారో తెలుసుకోవాలి. అండ్ వాట్ ఆర్ ద డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ ద సి లాంగ్వేజ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనకు అర్థం కావడానికి సి లాంగ్వేజ్ని మనం ఎంపిక చేసుకున్నాం. సో టు అండర్స్టాండ్ దిస్ వీ టేక్ సి లాంగ్వేజ్ యాజ్ అవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సి లాంగ్వేజ్లో బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, సి లాంగ్వేజ్ సంబంధించిన బేసిక్ స్ట్రక్చర్ ఏంటి. అంటే సి లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్, చిన్న ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ హెడర్ ఫైల్స్ ఉండాలి. అంటే ఆ లాంగ్వేజ్లో మనకు అవైలబుల్లో ఉన్నటువంటి హెడర్ ఫైల్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ #stdio.h అని ఒక హెడర్ ఫైల్ ఉంటుంది. దీన్ని స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ అని అంటారు. సో ఈ హెడర్ ఫైల్ రాయడం ద్వారా ఏంటంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అనే ఈ 2 ఫంక్షన్స్, అంటే ఇంకా వీటితో పాటు ఇంకా కొన్ని ఫంక్షన్స్ మనము యూస్ చేసుకోవచ్చు. దీన్ని మనము ప్రీ ప్రాసెసర్ అని కూడా అనవచ్చు. ఓకే, సో హెడర్ ఫైల్స్ రాయాలి, తర్వాత మెయిన్ ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి. సో సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ఖచ్చితంగా స్టార్టింగ్ ఒక ఫంక్షన్ ఉంటుంది. వితౌట్ ఏ ఫంక్షన్ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఏ ప్రోగ్రామ్. సో మినిమం ఒక ఫంక్షన్ ఖచ్చితంగా ఉండాలి, అది మెయిన్ ఫంక్షన్ అయి ఉండాలి. సో ఈ మెయిన్ ఫంక్షన్ అనేది ఇక్కడ మనం వాయిడ్ మెయిన్ అని తీసుకున్నాం. వాయిడ్ మెయిన్ ఎందుకు తీసుకున్నామంటే ఇది నాన్ రిటర్న్ టైప్గా తీసుకున్నాం. ఈ ఫంక్షన్ని మనం రిటర్న్ టైప్లో తీసుకోవచ్చు, నాన్ రిటర్న్ టైప్లో కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంట్ అని కూడా తీసుకోవచ్చు, అది తర్వాత క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. వాయిడ్ మెయిన్ అని తీసుకున్నాను, అంటే మెయిన్ ఫంక్షన్ డిక్లరేషన్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ బ్రాకెట్, సో అండ్ క్లోజ్డ్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో ఏమున్నాయి ఇక్కడ మనకి వేరియబుల్ డిక్లరేషన్, ఎగ్జిక్యూటబుల్ బాడీ. అదేంటో మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాసినప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ మనం వేరియబుల్ డిక్లరేషన్, ఎగ్జిక్యూటబుల్ బాడీ ఇలా రాస్తుంది. వీటితో పాటు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ కూడా తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్నాం కదా మనము. అందులో స్కాన్ఎఫ్, అంటే సి లాంగ్వేజ్లో స్కాన్ఎఫ్ అనేది ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ స్టేట్మెంట్. దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే స్కాన్ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అండ్ వేరియబుల్ 1 అండ్ వేరియబుల్, అండ్ ఇన్ ద సెన్స్ యాంపర్సెంట్ వేరియబుల్ 1, యాంపర్సెంట్ వేరియబుల్ 2, యాంపర్సెంట్ వేరియబుల్ 3 అప్ టు సో ఆన్. సో స్కాన్ఎఫ్ ద్వారా మనం ఏం చేస్తాము, మనం కావాల్సిన వేరియబుల్లోకి ఇన్పుట్ని తీసుకుంటాము. సో ఇదే ఎగ్జాంపుల్ మనకి. ప్రింట్ఎఫ్, సి లాంగ్వేజ్లో మనకు ఉన్నటువంటి అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ఎఫ్. దీన్ని ఎలా యూస్ చేస్తాం, ప్రింట్ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్, ఇక్కడ యాంపర్సెంట్ ఉండదండి, వేరియబుల్ 1, వేరియబుల్ 2, వేరియబుల్ 3 అప్ టు సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ మీరు ఏ బి వాల్యూస్ ప్రింట్ చేయాలనుకున్నారంటే ఏలో ఉన్న 10, బిలో ఉన్న 20 అనుకోండి. ఆ వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు అవి నంబర్స్ కాబట్టి %d అని ఇస్తాం. ఇంటీజర్ వాల్యూస్ అయితే %d అని ఇస్తాము. ఫ్లోట్ వాల్యూస్ అయితే %f అని ఇస్తాము. క్యారెక్టర్ వాల్యూస్ అయితే %c అని ఇస్తాం. ఇప్పుడు సి లాంగ్వేజ్లో ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాలనుకున్నాం కదా, ఆ లాంగ్వేజ్లో మనకేంటి ప్రింట్ఎఫ్ గురించి తెలుసుకున్నాం. ప్రింట్ఎఫ్లో డబుల్ కోట్స్ మధ్యలో ఏది రాసినా సరే అది ఒక మెసేజ్ కిందికే వస్తుంది, అదర్ దెన్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ హాయ్ అని రాశాను అనుకోండి, హాయ్ అనే ప్రింట్ అవుతుంది. సో మనం ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అన్నాం, అంటే నేను ఒక నంబర్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఒక నంబర్ అనేది ఇంటీజర్ నంబరా, ఫ్లోట్ నంబరా, అండ్ లేదా డబుల్ నంబరా, లాంగ్ నంబరా అనేది ముందుగానే డిసైడ్ అవ్వాలి ఇక్కడ మనం. సో నా ప్రోగ్రాంలో నేను ఒక నంబర్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నా నంబరు ఇంట్ ఏ అని చెప్పి తీసుకున్నాను. సరే, ఇక్కడ ఇంట్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాయాలంటే ఆ లాంగ్వేజ్కి సంబంధించిన స్ట్రక్చర్ ఒకటి, ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్తో పాటు డాటా టైప్ అండ్ అలాగే వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలనో తెలుసుకోవాలి. సో సి లాంగ్వేజ్లో డాటా టైప్స్ ఏమేమి ఉంటాయి, సి లాంగ్వేజ్లో మనకి చాలా డాటా టైప్స్ ఉంటాయి. మెయిన్లీ వచ్చేసరికి నేను ఒక 3 తీసుకుంటున్నాను. ఇంట్ అంటే ఇవి న్యూమరికల్ డాటాని హ్యాండిల్ చేస్తాయి.
అంటే నంబర్స్ని మాత్రమే హ్యాండిల్ చేస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫ్లోట్ ఇది డెసిమల్ అంటే పాయింటెడ్ వాల్యూస్ని హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇది క్యారెక్టర్ వాల్యూస్ని తీసుకుంటుంది, సింగిల్ క్యారెక్టర్స్. మనం ఇంతకుముందు ఫార్మేట్ స్పెసిఫైర్ గురించి సింటాక్స్లో రాసుకున్నాం. ఇక్కడ స్కాన్ఎఫ్ కానీ ప్రింట్ఎఫ్ కానీ సింటాక్స్లలో రాసాం ఫార్మేట్ స్పెసిఫైయర్స్. సో ఈ ఇంట్కి ఫ్లోట్కి క్యార్కి ఫార్మేట్ స్పెసిఫైర్స్ ఏంటంటే ఇంట్ యూజ్ చేసినప్పుడు %d యూజ్ చేయాలి, ఫ్లోట్ యూజ్ చేసినప్పుడు %f యూజ్ చేయాలి, క్యార్ యూజ్ చేసినప్పుడు %c యూజ్ చేయాలి. సో బేసిక్ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇవి ఎందుకు యూజ్ చేయాలనేది తర్వాత క్లాసులలో డిస్కస్ చేద్దాం మనం. సో డేటా టైప్స్ వచ్చేసి మనకి సి లాంగ్వేజ్లో మెయిన్లీ ఒక 3 డిస్కస్ చేస్తున్నాం. ఒకటి ఇంటూ, ఒకటి ఫ్లోట్, ఒకటి క్యారు. ఇంటీజర్ అంటే నంబర్ వాల్యూస్ తీసుకుంటుంది, ఫ్లోట్ అంటే పాయింటెడ్ వాల్యూస్ అంటే 1.2, 2.3 ఇలాంటి వాల్యూస్ తీసుకుంటుంది, క్యార్ అంటే క్యారెక్టర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని తీసుకుంటుంది. అలాగే వేరియబుల్ డిక్లరేషన్ ఎలా చేస్తాం? ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే నేమ్ ఆఫ్ ద డాటా, నేమ్ ఆఫ్ ద డాటా ఆర్ నేమ్ ఆఫ్ ద వాల్యూ. అంటే నా దగ్గర ఒక 10 ఉందనుకోండి, ఈ 10ని నేను ఎక్కడ స్టోర్ చేస్తాను? ఏ అనే దాంట్లో స్టోర్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏ అనేది ఏమవుతుందంటే ఇక్కడ వేరియబుల్ అవుతుంది. 10 అనేది డాటా అవుతుంది. దిస్ 10 వాట్ టైప్ ఆఫ్ డాటా ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఇంటీజర్ టైప్ ఆఫ్ డాటా. సో ఈ రకంగా వేరియబుల్ కూడా మనం డిక్లేర్ చేయడం నేర్చుకోవాలి. వేరియబుల్ ఎప్పుడే కానీ ఒక ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. అది సింగిల్ ఆల్ఫాబెట్ ఉండొచ్చు లేదా కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ కూడా ఉండొచ్చు. అంటే మనం ఇంట్ ఏ అనొచ్చు లేదా ఇంట్ SUM అంటే ఒకటి కంటే ఎక్కువ ఆల్ఫాబెట్స్ కూడా ఉండొచ్చు. అది క్యాపిటల్ లెటర్ ఇవ్వచ్చు, మనము స్మాల్ లెటర్ కూడా ఇవ్వచ్చు, కానీ కీవర్డ్స్ మాత్రం ఇవ్వకూడదు. ఓకే, ఇప్పుడు బేసిక్ ప్రోగ్రామ్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఏమనుకున్నాం మనము? హెడర్ ఫైల్స్ రాయాలి. #include stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్. ఇది రాయడం వల్ల ఏమవుతుందంటే మీ ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ యూజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా #include stdio.h అనేది సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ వాయిడ్ మెయిన్, ఇది మెయిన్ ఫంక్షన్. ఆ తర్వాత వేరియబుల్ డిక్లరేషన్ అని ఉండే మనకి. ఇక్కడ చూడండి ఒకసారి, వేరియబుల్ డిక్లరేషన్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఆర్ ఎగ్జిక్యూటబుల్ బాడీ. సో వేరియబుల్ డిక్లరేషన్ విషయానికి వస్తే, వేరియబుల్ డిక్లరేషన్ మనం ఏమనుకున్నాం? ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలనుకున్నాం. అంటే ఫస్ట్ నేను వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను ఇంట్ ఏ. ఈ ఏలోకి నేను డైరెక్ట్ అసైన్మెంట్ చేస్తున్నాను. ఏ = 10 అన్న, అంటే ఏలో మనకి 10 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. అంటే ఏ అనే మెమరీ లొకేషన్లో 10 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. సో దీన్ని మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు ప్రింట్ఎఫ్, ఈ డబుల్ కోట్స్లో ఏది రాసినా కూడా మెసేజ్ అవుతుంది. ఏ వాల్యూ = అదర్ దెన్ ఫార్మేట్ స్పెసిఫైర్స్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఏ వాల్యూ %d యూజ్ చేస్తున్నాను. %d అనేది ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను? ఇంటీజర్ వాల్యూస్ని ప్రింట్ చేయాల్సి వచ్చినప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను. కామా ఏ, ఒక బేసిక్ ప్రోగ్రామ్ ఇది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ స్టార్టింగ్ ఇట్ ఎగ్జిక్యూట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఇట్ కమ్స్ హియర్ ఇంట్ ఏ అన్నప్పుడు ఏమవుతుంది? ఏ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి దానికోసం ఒక 2 bytes ఆఫ్ మెమొరీని కేటాయించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏముంది? ఏ = 10 అంటే మీరు ఇందులో 10 అనే వాల్యూని స్టోర్ చేశారు. నెక్స్ట్ స్టెప్లో ఏముంది? ప్రింట్ఎఫ్ ఏ వాల్యూ = అంటే ఇది ప్రింట్ చేస్తుంది. అంటే అవుట్పుట్ స్క్రీన్ పైన అంటే మానిటర్ పైన మీకు ఒక మెసేజ్ ఇస్తుంది, ఏ వాల్యూ = అని. అంటే ఏదైతే డబుల్ కోట్స్లో రాసామో అది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఏ వాల్యూ = %d అన్నారు. ఈ %d అనేది ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ యాక్చువల్గా %d ప్లేస్లో ఏలో ఉన్నటువంటి వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఏలో ఎంత వాల్యూ ఉంది ఇక్కడ మనకంటే 10. So this is the way of writing a basic program in C language.